చుట్టాలు మూడవ భాగము. వరలక్ష్మి జవాబు చెప్పలేదు. శకుంతల ఒళ్ళో పిల్లని ఒకసారి ముద్దు పెట్టుకుందామని మనసు పీకింది గాని వరలక్ష్మి రిక్షా దగ్గరికి వెళ్లకుండా ఊరుకుంది. వాళ్ళు అటు వెళ్ళగానే రామ్మూర్తి కోపంగా ఇంట్లోకి వచ్చి, ఏం లాభం, ఈయనగాచి నక్కలపాలు చేసినట్టు ఇన్నాళ్ళు చేసి వెళ్లే రోజున దెబ్బలాటేసుకున్నావు. వాళ్ళేం గతిలేక నీ ఇంటికొచ్చారనుకున్నావా? మంచి చెడ్డ తెలిసి మాట్లాడాలి, నీకది తెలిసేడిస్తేగా అని ఎగిరాడు. వరలక్ష్మికి నోరు తెరిస్తే ఏడుపు ముంచుకొచ్చేలాగా ఉంది. అసలు జరిగిందేమిటని ఒక్క మాట తన్ను అడగలేదు. దాని మనసుకెంత కష్టం వేస్తే మిమ్మల్ని అలా అందో అని వాళ్లతో అననూ లేదు. పైగా ఇంట్లోకి వచ్చి తననే చీవాట్లు పెట్టడం వరలక్ష్మికి తను సమర్థించుకుంటూ జవాబు చెప్పుకోవాలని బొత్తిగా అనిపించలేదు. ఆ సంగతి గ్రహించలేని వారికి చెప్పుకునే కంటే రాయికో రప్పకో మొరపెట్టుకోవడం మంచిదనిపించి రామ్మూర్తి మాటలకు జవాబు చెప్పకుండా ఊరుకుంది. కనకమ్మ వాళ్ళు తర్వాత చుట్టాల్లో బంధువుల్లో వరలక్ష్మిని అల్లరల్లరి చేసి వదిలిపెట్టారు. గడపలో కాలు పెట్టిన దగ్గర్నుంచి వాళ్లతో వరలక్ష్మి పోట్లాటలేనట. ఎప్పుడన్నా కాస్త సాయం చేసినా దెప్పి పొడుస్తూ ఉండేదట. బాలింతరాలి చేతిలో ఒక జాకెట్ గుడ్డన్నా పెట్టలేదట. అసలు వరలక్ష్మి మొహం మారెమ్మ మొహం అట. కట్టుకున్నవాణ్ణి లెక్క చెయ్యదట. రామ్మూర్తి మొహం చూసి ఊరుకున్నారట గాని లేకపోతే దాని బతుకెంత అదెంత, దాన్ని నోరెత్తనిచ్చేవాళ్లమా అని కనకమ్మ ఎవరితోనో అంటే, ఆ ఎవరో వరలక్ష్మి తల్లితో అంటే ఆవిడ వరలక్ష్మిని అసలు సమాచారం అడుగుతూ కాస్త మందలిస్తూ, ఇంటికొచ్చిన వాళ్లతో ప్రవర్తించే తీరు అదేనా? నీ కష్టం తోచినా కాస్త ఓర్చుకుంటే సరిపోయేది కదా, 10 మందిలో అల్లరిపాలయ్యావు అని బాధపడుతూ పెద్ద ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రామ్మూర్తి కూడా చదివాడు గాని ఏమీ మాట్లాడలేదు. కనకమ్మ వాళ్ళు వెళ్ళి 2 వారాలయింది. అప్పట్నుంచి వరలక్ష్మికి రామ్మూర్తికి మాటలు లేవు. 1-2 సార్లు రామ్మూర్తి అసలేవీ జరగనట్టు, జరిగిందేవీ పట్టనట్టు ఇంకేదో సంగతులు మాట్లాడాలని చూస్తే వరలక్ష్మి మాట్లాడలేదు. నారాయణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన తర్వాతే రామ్మూర్తికి వరలక్ష్మి కోపం గురించి కొంచెం ఆలోచన ప్రారంభమైంది. స్నేహితుడి ముందు తామిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటే బావుండదని జంకు పుట్టింది. ఆ సాయంత్రం అంతా వరలక్ష్మితో మాటలు కలుపుకోవాలని కాస్త ఎక్కువగానే ప్రయత్నం చేశాడు. కొడుకుని అడ్డం పెట్టుకుని, మీ అమ్మేం చేస్తుందో చూడు, మీ అమ్మ దగ్గరికి పోరా, మీ అమ్మని పిలుచుకురా అంటూ వరలక్ష్మికి వినపడేలాగా అన్నాడు. రాత్రి భోజనం చేసేటప్పుడు అతను ఎక్కువ రోజులు ఉండడనుకుంటాను, 2 రోజులు ఉంటానని రాశాడు అన్నాడు ఎలాగో చుట్టం రాక మీదకి దృష్టి మళ్లిస్తూ. 2 రోజులు కాకపోతే 2 సంవత్సరాలు ఉండనివ్వండి, నాదేం పోయింది మధ్య, నా బాబు సొమ్మేం తెచ్చిపెడతానా అంది వరలక్ష్మి రామ్మూర్తి వైపు మొహం తిప్పకుండా. రామ్మూర్తికి నశాలానికి అంటిందా మాట. వెంటనే తేరుకోలేకపోయాడు. చెప్పేది వినవే అన్నాడు ఇంకేమనాలో తోచక. ఏమీ అనకుండా ఉండనూ లేక. అప్పటికి కూడా వరలక్ష్మిని నిష్కారణంగా తిట్టినందుకు జవాబు చెప్పుకోవాలన్న ఆలోచనే రాలేదతనికి. చుట్టాల మీద కన్నా రామ్మూర్తి వ్యవహారం చూస్తేనే వరలక్ష్మికి ఒళ్ళు మంట. వండుతున్న తిండి తినేదాకా నమ్మకం లేదు, వేసుకున్న పక్క మీద పడుకునేదాకా నమ్మకం లేదు. అయినా సరే రామ్మూర్తికేం పట్టినట్టుండదు. పైగా బంధువులందరూ తనింటికే వస్తున్నారని అతనికి మురిపెంగా కూడా ఉంటుంది. మామూలుగా ఇంట్లోకి ఉప్పో పప్పో తేడానికైతే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని దాటేస్తాడు గాని ఇంటికి చుట్టం రాగానే సంచి తీసుకుని బయలుదేరతాడు. ఏమేం తెమ్మంటావు అని అడిగే అవసరం కూడా ఉండదప్పుడు. అన్నీ అతనికే తెలుసు. 2-3 రకాల కూరగాయలు, కొబ్బరికాయ, ఉప్మా రవ్వ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఒక్కటి కూడా మర్చిపోకుండా అప్పో సప్పో చేసి సంచీడి సామాను తెచ్చి పడేస్తాడు. అతనేమన్నా ఇబ్బంది పడుతున్నాడేమోనని వరలక్ష్మికి ఉసూరుమనిపిస్తుంది ప్రాణం. పనంటే రెక్కల కష్టంతో చేసి పడేస్తుంది గాని మగమనిషి డబ్బు సర్దుబాటు చేసుకోవాలంటే మాటలా అని పుట్టెడు జాలి పడుతుంది గాని మళ్ళీ అతని వ్యవహారం చూస్తే ఒళ్ళు మండుకొస్తుంది. మనసులో ఏముంటుందో గాని పైకి ఒక్క మాట అనడు వచ్చిన వాళ్ల గురించి. పైగా వరలక్ష్మి విసుక్కుంటుంటే అదేదో నేరమైనట్టు మనవాళ్లు మన దగ్గరికి రాక ఎక్కడికి పోతారు అంటాడు. ఊర్నిండా హోటళ్లు లేవు అంటే బంధువులు అన్నవాళ్లం ఉండి ఎందుకు,
మా వాళ్ళంతా బోలెడు బలగం. నేనున్నానని వస్తున్నారు గాని నీ మొహం చూసి వస్తున్నారు అనుకుంటున్నావేంటి అంటాడు కొంత వేళాకోళంలోకి దింపి. వరలక్ష్మితో దబాయింపు కల అంటాడే గాని ఇంట్లో మనుషులున్నారంటే రామ్మూర్తికి సుఖంగా ఉండదు. మామూలు రోజుల్లో అయితే సాయంత్రం వేళ ఇంటికి రాగానే ఏదో టిఫిన్ తిని కాసేపు పేపర్ చూస్తాడు. పత్రికలేవన్నా తిరగేస్తాడు. స్నేహితులెవరన్నా వస్తే మాట్లాడుతూ కూర్చుంటాడు. బజారుకెళ్లే పని ఉంటే వెళ్ళి వస్తాడు. నోట్బుక్స్ ఉంటే దిద్దుతాడు. 9 గంటల కన్నా భోజనం చేసి పడుకుంటాడు. చుట్టాలుంటే సాయంత్రం పూట ఇంటికి తొందరగా రాడు రామ్మూర్తి. ఇంటికొస్తే కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉన్నట్టుంటుంది. ఏ పని సాగదు. వెళ్ళొచ్చులే అని అక్కడక్కడ కబుర్లు ఆడుతూ ఉండిపోతాడు. ఇంట్లో 2-3 పై మనుషులుంటే సెలవు రోజుల్లో పగలు కూడా బయటికి పోతాడు. తీరా చేస్తే ఈ ఇబ్బందులేవి తనకు కానట్టే కనపడతాడు. నిజంగానే అతని మనసుకు ఆ ఇబ్బందులు తోచవు. ఎప్పుడూ చుట్టాల గురించి విసుగ్గా ఒక్క మాటన్నా అనుకోడు. పైగా వరలక్ష్మి అంటే నేరం. ఏదో వచ్చిన వాళ్ళకి 2 పూటలు తిండి పెడితే సరిపోతుందా అంటే ఒక్కోసారి అదీ కాదు. రామ్మూర్తి సెలవులు పెట్టి వాళ్లతో పాటు తిరగాలి. ఆస్పత్రికో, కోర్టుకో, వల్లకాటికో. ఆ ఊళ్ళో ఉన్న స్పెషలిస్టులందరి అడ్రస్లు రామ్మూర్తికి కంటతా వచ్చు. డాక్టర్లు ఇచ్చే చీటీలన్నీ అందరివి రామ్మూర్తి దాచవలసిందే. మళ్ళీ వస్తే ఇక్కడికి రావలసిందే కదరా, నీ దగ్గరే ఉంచు, మా దగ్గర ఉండి చేస్తాయా, ఎటో పోతాయి అంటారు వాళ్ళు. నేనుంచుతాలే, మీకెందుకు, నా దగ్గర జాగ్రత్తగా ఉంటాయిలే అంటాడు ఈయన. తెలియని వాళ్ళకి కూడా ఈయనే ఆ ఉపాయం చెప్పి ఆ చీటీలన్నీ పెట్లో పెట్టి దాస్తాడు. ఎవరి జబ్బు లక్షణాలేమిటో, ఎవరేం మందులు వాడాలో, ఎవరెప్పుడు మళ్ళీ ఆస్పత్రికి రావాలో అంతా పాఠమే అతనికి. డాక్టర్ల ఇళ్ల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, ఏ పేషెంట్ ఏ రోజు ఏ డాక్టర్ దగ్గరికి పోయింది అంతా కంఠోపాఠమే. కర్మగాలి ఊరుపోయిన వాళ్ళు ఏ మందు సంగతన్నా మరిచిపోతే వాళ్ళ సంగతి రాయగానే ఇతను సైకిల్ వేసుకుని 1-4 సార్లు డాక్టర్ల ఇళ్ల చుట్టూ తిరిగి ఆ కబురేదో అసలు వాళ్ళకి అందించేదాకా నిద్రపోడు. బంధువులందరికీ అంత సేవ చేస్తున్నానని ఎంత మురిపెమో అతనికి. ఇల్లు ఒళ్ళు ఎంత గుల్ల చేసుకున్నా కష్టం తోచినట్టు కనబడ్డు. శకుంతల వాళ్ళ సంగతికి ముందే కిందటి వేసంకాలం సెలవుల్లో రామ్మూర్తి అక్కగారి పిల్లలిద్దరూ, ఆవిడ తోటికోడలి కొడుకొకడు సెలవుల్లో 10 రోజులుండి వెళ్తామని వచ్చారు. అప్పటికి వరలక్ష్మి కడుపుతో ఉంది. పురిటికి పుట్టింటికి బయలుదేరుతోందని ఆ పిల్లలు కదిలారు గాని లేకపోతే 1-2 నెలల్లో వరలక్ష్మిని చంపుకు తినేవాళ్లే. ఆడబిడ్డ కొడుకులు, అందులోనూ 14-15 ఏళ్ల మగపిల్లలు. వాళ్ళని మన్ననతో పిలవాలి, విసుక్కోకూడదు. ఇల్లంతా వాళ్ళేం కదం తొక్కినా ఊరుకోవాలి. పూట పూట వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టాలి. వాళ్ళ బట్టలన్నీ ఉతకాలి. వాళ్ళున్నన్నాళ్ళు నడుం వాల్చడానికి తీరికలేక పనితో సతమతమైపోయింది వరలక్ష్మి. ఎదిగిన పిల్లలు వాళ్ళ పనులు వాళ్లే చూసుకుంటారులే, వాళ్ళ బరువు నేనేం మొయ్యాలి అనుకుంది మొదట. వాళ్ళు ఇంట్లో దిగితే తెలిసొచ్చింది. పూట పూట రామ్మూర్తిని డబ్బులు అడగడం, సినిమాలకి పోవటం. నిన్న సినిమా చూసినా మళ్ళీ మన్నాడే తయారు. మేనల్లుళ్ళ కోసం 10-12 ఖర్చు పెట్టలేడా మేనమామ అని వాళ్ళమ్మ అంటుందని రామ్మూర్తి భయం. ఎంత చేస్తే ఏమన్నా మంచి మాట వచ్చిందా చివరికి? పిల్లలకి గుడ్డ ముక్కలన్నా కుట్టించకుండా పంపాడు. గొప్ప మర్యాద చేశాడు మేనమామ అని ఆవిడ నిష్ఠూరాలేయటం తప్పిందా? తన కొడుకులిద్దరినీ రామ్మూర్తి ఇంట్లో పెట్టుకుని చదివించాలని ఆవిడ అభిప్రాయం. రామ్మూర్తిని చిన్నప్పుడు ఆవిడే కొన్నాళ్లు పెంచిందట. పెద్దాన్నన్నా నీ దగ్గర పెట్టుకుని చదివించు అని ఆవిడ రామ్మూర్తికి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసిందా ఏడాది. రామ్మూర్తి ఎటూ నిర్ణయించుకోలేక కొంచెం గొడవ పడ్డాడు గాని ఆ పెద్దాడు 2-3 సార్లు చదువు దగ్గర మేనమామ చేత చీవాట్లు తిని నీ దగ్గరెవడుంటాడు అని పారిపోయాడు ఇంటికి. ఏడాదికోసారి ఆ పిల్లల బెడద తప్పదు వరలక్ష్మికి. చిన్నాన్నైనా మేనమామ దగ్గరికి పంపాలని వాళ్ళమ్మ ఇంకా ఆలోచన మీదే ఉంది. అత్తపోరు ఆడబిడ్డ పోరు లేకుండా వరలక్ష్మి బస్తీలో కూర్చుని సుఖపడిపోతోందని ఆడబిడ్డ కడుపుమంట. అత్తకి చెయ్యాలా, ఆడబిడ్డకి చెయ్యాలా? అత్త లేనేలేదు. నేనున్నానంటే ఏడాదికోసారి కూడా గుమ్మం కదలను. సోలెడు గిద్దెడు బియ్యం ఉడకేసుకుంటే ఎక్కి తొక్కి మీ ఇద్దరికి, మా చిన్నాన్ని మీ దగ్గర పెట్టుకోరాదు అంటూ ఉంటుందావిడ 4 నెలలకోసారొచ్చి.
ఆ పిల్లల్ని చూస్తే వరలక్ష్మికి గుండెదడ. మగపిల్లలు కాస్త ఎక్కువే అల్లరి చేస్తారు గాని అంత ఆకతాయితనం ఎక్కడా చూడం. మంచినీళ్లు కూడా ముంచుకోరు. బానిసలు చేసినట్టు చెయ్యాలి వాళ్ళ వెనకాల. ఆ పిల్లల్ని మాత్రం నేను చూడలేను బాబూ. ఇంకా కాస్త పెద్దాళ్ళైతే ఏమో గాని ఇప్పుడు మాత్రం నేను వాళ్ళకి చాకిరీలు చెయ్యలేను అంది 1-2 సార్లు వరలక్ష్మి రామ్మూర్తితో. అతను అనువు మినువు అనడు. విని ఊరుకున్నాడు. వచ్చే పోయే వాళ్ళకి చాకిరీలతో ప్రాణం బేజారెత్తిపోయింది వరలక్ష్మికి. పెట్టిందే తిని మర్యాదగా మసలుకొని 2 రోజులు గుమ్మంలోకి వస్తే వీళ్ళు ఆదరించారే అని సంతోషించిన వాళ్ళు 2-3. మిగతా మందంతా పీడించుకు తిన్నవాళ్లే. ఏ పూట వండుకున్న తిండి తినేదాకా నమ్మకం ఉండదు. వేసుకున్న పక్క మీద పడుకునేదాకా నమ్మకం ఉండదు. ఇంటి ముందు రిక్షా బెల్లు వినపడితే చాలు గుండెలు దడదడలాడుతాయి. మళ్ళీ ఎవరొచ్చేరోనని. రిక్షా 4 ఇళ్ళు దాటిపోయినా ఇల్లు దొరక్క పైకి పోయారేమో, ఈ పాటికి వెనక్కి తిరిగి వస్తున్నారేమో, వచ్చేసారేమో అని దడే. అరగంట సేపన్నా గడిస్తే గాని ఎవరూ రాలేదులెమ్మని నమ్మకం కుదరదు. సాయంత్రం వేళ రామ్మూర్తి స్కూల్ నుంచి వచ్చి కాఫీ తాగుతుంటే ఎవ్వరూ ఎదురు చూడకుండా వచ్చాడు నారాయణ. గుమ్మంలో నించున్న మనిషిని రామ్మూర్తి మొదట కొంచెం పరాకుగా చూసి తర్వాత గుర్తు వచ్చి, అరే నువ్వా, రా 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 లోపలికి, అప్పుడే వచ్చేసిందా ట్రైను, నేనిప్పుడే అలా వద్దామనుకుంటున్నాను అంటూ నవ్వు మొహంతో ఎదురెళ్ళాడు. నారాయణ గుమ్మం బయట చెప్పులు విడిచి చేతిలో సంచి గోడ కానించి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఉత్తరం అందిందా అన్నాడు. నిన్నే అందింది. రాత్రికొస్తావేమోననుకుంటున్నా. లక్ష్మి, కాఫీ తీసుకురా అని రామ్మూర్తి లోపలికి ఒక కేక పెట్టాడు. వద్దోయ్, మధ్యాహ్నం తాగాను. నాకిప్పుడు అక్కర్లేదు, వద్దని చెప్పు. పర్వాలేదులే, కాఫీకేమిట్రా, పెద్ద మార్పు లేదు గాని కొంచెం సన్నబడ్డావు. 4 ఏళ్ళవలా మనం కలిసి. అనవసరంగా ఆవిడికి శ్రమ. కాఫీ వద్దని చెప్పు. నాకిన్నిసార్లు అలవాట్లేదు. లక్ష్మి కదూ ఆవిడ పేరు. కాఫీ వద్దండి లక్ష్మిగారు, పెట్టకండి, నేనిప్పుడు తాగను అని నారాయణ కూడా లోపలికి కేకలు పెట్టాడు. రామ్మూర్తి కొంచెం నవ్వాడు. నీ క్రమశిక్షణ అది, నువ్వేం మారినట్టు లేవు అన్నాడు. నీ నిర్లక్ష్యం అది, నువ్వూ మారలేదు అని నారాయణ కూడా నవ్వాడు. వరలక్ష్మి కొంచెం ఆశ్చర్యంగా కొత్త చుట్టాన్ని చూడ్డానికి వంటింట్లోంచి బయటికి వచ్చింది. పిల్లాడు గోడ దగ్గర సంచి పట్టుకుని నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. వాణ్ణి తియ్యి, పడగొడతాడేమో అన్నాడు రామ్మూర్తి వరలక్ష్మితో. పర్వాలేదులే, అందులో ఏమీ లేవు, బట్టలే, ఆడుకొని. ఎన్నో నెల, వీడొక్కడేనా, సుందర్రావు లేడు, అతను చెప్పాడొకసారి మీ సంగతులు, మరిచేపోయాను. మళ్ళీ ఇక్కడ చూస్తే గాని నీకు పిల్లాడున్నాడన్న సంగతి గుర్తులేదు. పిల్లాడికేం తేలేదని మేం నిష్ఠూరాలేస్తామనుకుంటున్నావా ఏమిటి అన్నాడు రామ్మూర్తి నవ్వుతూ. నిష్ఠూరాలెయ్యదలుచుకుంటే పెద్దాళ్ళకి తేలేదని నిష్ఠూరాలెయ్యకూడదా అని నారాయణ కూడా నవ్వి రామ్మూర్తి ఉద్యోగ విశేషాలు అడుగుతూ కూర్చున్నాడు. రామ్మూర్తి తన ఇబ్బందులన్నీ ఏకరవు పెడుతున్నాడు. పిల్లాడు గడప దాటి నారాయణ చెప్పు ఒకటి నోట్లో పెట్టుకోబోతుంటే నారాయణ చటుక్కున లేచి పిల్లాడి చేతుల్లోంచి చెప్పు లాగి పడేసి, చచ్చా, చెప్పు నోట్లో పెట్టుకుంటారా పిచ్చినాన్న అని రుమాలతో పిల్లాడి నోరు తుడిచి వాణ్ణి చేతి మీద ఎత్తుకున్నాడు. పిల్లాడు చెప్పుల దగ్గరికి పోతుంటే గమనించి అంత చప్పుని తీయటం, అలా ముద్దుగా మందలించడం, ఎత్తుకోవటం, ఆ తీరు చూస్తే వరలక్ష్మికి ఆశ్చర్యం వేసింది. రామ్మూర్తి అయినా కూడా అలా చేసేవాడు కాదు కదా. వాడు చెప్పులు తీస్తున్నట్టున్నాడు. ఇలా వచ్చి చూడు అంటాడు. తాను మాత్రం కుర్చీలోంచి లేవకుండా. పిల్లాడు కొత్త మనిషిని చూసి ఏడవడం మొదలుపెట్టాడు. వరలక్ష్మి కొంచెం ముందుకు వచ్చి ఇలా ఇవ్వండి అని నారాయణ చేతుల్లోంచి పిల్లాన్ని తీసుకుంది. రామ్మూర్తి తన ఉద్యోగ విషయాలు చాలాసేపు మాట్లాడాడు. నారాయణ కూడా తన సంగతులు చెప్పాడు. నారాయణ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతని ఉద్యోగం ఏ నెల ఉంటుందో ఏ నెల ఊడుతుందో నమ్మకం లేదు. ఈ మధ్య మేనేజ్మెంట్తో కూడా కొంచెం గొడవలు నడుస్తున్నాయి. నారాయణ భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. అది సంగతి. అందుకే నీకు ఉద్యోగం మీద అంత లక్ష్యం లేదు అన్నాడు రామ్మూర్తి. ఒక రకంగా అంతే. ఉద్యోగం పోతే ఎలాగా అని మాత్రం భయపడ్డం లేదు. నేను విన్నది నిజమో కాదో గాని నీది వర్ణాంతర వివాహం అట, నిజమేనా అన్నాడు రామ్మూర్తి. వర్ణాంతరం చేసుకోవాలని చేసుకోలేదులే. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటే అది వర్ణాంతరం అయింది. ఈ రోజుల్లో వర్ణాలు కులాలు ఏమిటి, నాన్సెన్స్.
అంటే కులాలన్నీ పోయాయంటావా? పోలేదులే, కానీ పోవాలి కదా. కొంత జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఇంకా వాటిని పట్టుకుని వేళ్లాడ్డం చూస్తే అసహ్యం వేస్తుంది. రామ్మూర్తి మళ్ళీ ఏదో అభ్యంతరం చెప్పాలనుకున్నాడు. కాని నారాయణ ధోరణి చూసి ఊరుకున్నాడు. రామ్మూర్తికి కులాలంటే నారాయణకులాగా అసహ్యం లేదు. పైగా తన కులస్తుల్ని చూసినా, బంధువుల్ని చూసినా వాళ్ళు తనకు చాలా దగ్గర వాళ్ళు అనిపిస్తుంది అతనికి. తను చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నానేమో అనుకుంటాడు రామ్మూర్తి చాలాసార్లు. అయినా తన కులం మీద ఉన్నంత అభిమానం ఇతర కులాల మీద తెచ్చుకోలేదు. రామ్మూర్తి అభిప్రాయాలు నారాయణకు కూడా తెలుసు. అందుకే ఆ విషయాలు అంతకన్నా పొడిగించడం అనవసరం అనుకున్నాడు. రామ్మూర్తి, నేను ఎల్లుండి రాత్రికి వెడతాను. నా పని అయిపోతే రేపు రాత్రికే వెళ్తాను. ఎప్పుడు పోతావని నిన్నేను నిలదీశానంటావా? అది కాదు, విషయం తెలుస్తుంది కదా అని. ఊరుకోవై, నీ చాదస్తం నువ్వును. మీ ఇంటికి ఎవరన్నా వస్తే ఎప్పుడు పోతారని నిలదీసి అడుగుతావనుకుంటానే. నేను అడగక్కర్లేదు, వాళ్లే చెబుతారు. చెప్పకపోతే ఏమిటి నష్టం? చెప్పడం మంచిది. ఒక ప్లాన్ ఉంటుంది. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. వరలక్ష్మికి నారాయణ కొంచెం వింత మనిషిలాగా అనిపించాడు. స్నానం చేస్తావా అన్నాడు రామ్మూర్తి. చేస్తా. లక్ష్మి, నీళ్లు పడేయ్ అని అరిచాడు రామ్మూర్తి. ఎవరికి? నాకేనా? వేణీళ్ళొద్దు అన్నాడు నారాయణ లేచి సంచిలోంచి బట్టలు తీస్తూ. ఎంతసేపోయి? 10 నిమిషాల్లో కాగుతాయి. అవసరం లేదు. బాగా చలికాలం అయితే గాని నేను వేణీళ్లు పోసుకోను. లక్ష్మి, వేణీళ్ళు అక్కర్లేదట గాని చన్నీళ్లున్నాయా తొట్లో? తొట్లో నీళ్లు బావున్నట్టు లేవు, తోడి పెడతాను అంటూ వరలక్ష్మి వంటింట్లోంచి బిందె తీసుకుని బయటికి వచ్చింది. ఏదో మాట్లాడుతున్న నారాయణ దిగ్గున లేచి, ఎక్కడ తోడతారు? నుయ్యి ఉందా పెరట్లో? నేను తోడి పోసుకుంటాను అంటూ వరలక్ష్మి దగ్గరికి 2 అంగలేసి బిందె తీసుకోబోయాడు. పర్వాలేదులేండి, నాకు అలవాటే అంది వరలక్ష్మి బిందె ఇవ్వకుండా. మీకన్నా నాకే ఎక్కువ అలవాటు. నా స్నానానికి మీరు నీళ్లు తోడడం ఏమిటి? ఇలా ఇవ్వండి అని నారాయణ ఖరాగ్గా నించున్నాడు. నీకా చీకట్లో కొత్త, ఏం కనపడుతుంది? నువ్వు ఊరుకో నారాయణ అంటున్నాడు రామ్మూర్తి. అయితే నువ్వు తోడిపెట్టు, ఆవిడ తోడితే మాత్రం నేను పోసుకోను అంటూ నారాయణ వరలక్ష్మి చేతిలో బిందె లాక్కొని కుర్చీ మీద పడేసిన తువ్వాలు, లుంగి భుజం మీద వేసుకుని గబగబా పెరట్లోకి వెళ్ళాడు. వరలక్ష్మి చిన్న కోడిగుడ్డు లైటు వెలిగించి వాకిట్లో మెట్ల మీద పెట్టింది. విశాలంగా ఉన్న నూతిపళ్ళెం, దాని పక్కన కప్పులేని స్నానాల గది పరిశుభ్రంగా కనబడ్డాయి. నారాయణ బిందె నిండా నీళ్లు తోడుకుని స్నానాల గదిలో పెట్టుకుని స్నానం పూర్తి చేశాడు. మళ్ళీ బిందె నిండా నీళ్లు తోడి ఇంట్లోకి తెచ్చాడు. అయ్యో, మీరెందుకు తెచ్చారండి అని వరలక్ష్మి కంగారు పడింది. ఏమిటో ఈ చేదస్తం నీకు అని రామ్మూర్తి విసుక్కున్నాడు. నారాయణ మాట్లాడకుండా లోపలికి వచ్చి చొక్కా వేసుకుని తువ్వాలు వాకిట్లో ఆరబెడితే పర్వాలేదా అని అడిగాడు. ఇలా ఇవ్వండి, నేను ఆరపెడతాను అని వరలక్ష్మి తువ్వాలు అందుకోబోయింది. మీరెందుకు అని నారాయణ వాకిట్లోకి వెళ్ళి తువ్వాలు ఆరబెట్టి వచ్చాడు. అన్నాలు వడ్డించెయ్యనా అంది వరలక్ష్మి రామ్మూర్తిని ఉద్దేశించి. ఆ పెట్టెయ్యి, 9 దాటింది. వరలక్ష్మి వంటింట్లోకెళ్ళి అన్నాలు పెట్టి వడ్డించేశాను, వస్తారా అని పిలిచింది. ఇద్దరూ అన్నాలకు కూర్చున్నారు. నారాయణ అన్నం కలుపుకుంటూ వరలక్ష్మితో, మీరు భోంచేసేశారా అన్నాడు. వరలక్ష్మి సిగ్గుపడి లేదండి అని ఊరుకుంది. అయితే మీరు కూడా పెట్టుకోరాదు, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, వడ్డించుకుంటాం, మీరు కూడా భోంచేయండి, 9 దాటింది అన్నాడు మళ్ళీ. పర్వాలేదులేండి, మీరు లేచాక నేను తింటాను అని వరలక్ష్మి గడపవతల నిలబడింది. వరలక్ష్మి వడ్డించవలసిన అవసరం లేకుండానే నారాయణ తనకు తాను వడ్డించుకుంటూ రామ్మూర్తికి కూడా వడ్డిస్తుంటే వరలక్ష్మి ముందు గదిలోకి వచ్చి పిల్లాడికి మంచం మీద పక్క వేసి ఉయ్యాల్లో వాణ్ణి తీసి మంచం మీద పడుకోబెట్టి జో కొడుతూ కూర్చుంది. రామ్మూర్తి భోజనం ముగించి లేచి వచ్చాడు. నారాయణ వంటింట్లో గిన్నెలన్నీ ఒక పక్కకి సర్ది పీటలు తీసి గోడవారకి పెట్టి ఎంగిలి పళ్ళాలు తీసుకుని పెరట్లోకి పోయి నూతి దగ్గర శుభ్రంగా కడిగి లోపలికి తెస్తుంటే వరలక్ష్మి వస్తూ నారాయణ చేతిలో కడిగిన పళ్ళాలు చూసి తెల్లబోయింది. అదేమిటండి, మీరు కడిగారా? అయ్యో, అదేం పనండి, నేనిప్పుడే బాబును పడుకోబెట్టి వద్దామని అంటూ ఇంకేం చేయాలో తోచనట్టు నిలబడిపోయింది. ఇప్పుడేమైంది?
మీరేదో తప్పు చేసినట్టు సంజాయిషీ చెబుతున్నారేమిటి అంటూ నారాయణ చేతిలో పళ్ళాలు వంటింట్లో గట్టు మీద పెట్టి బయటికి వచ్చాడు. అది కాదు, ఈయనేం చేశారో చూడండి, పళ్ళాలు రెండు ఆయనే కడిగి పెట్టారు అని వరలక్ష్మి రామ్మూర్తికి ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పింది. ఏంటి, పళ్ళాలు కడిగాడా? నేను చూడలేదే, చెయ్యి కడుక్కుని లేచి వస్తాడనుకున్నాను. అదేం పనోయ్ అని కోపంగా విసుక్కున్నాడు రామ్మూర్తి. మనం తిని లేస్తే ఆవిడ కడగాల, మంచివాడివే అని ఆ సంగతి తేలిగ్గా తీసేయబోయాడు నారాయణ. ఇలాంటి పనులు ఆడవాళ్లు చూసుకోరా అని వాదనకు దిగాడు రామ్మూర్తి. కాస్త పళ్ళెం కడిగినంత మాత్రానే ఇంటి పనులన్నీ మనం చేసేస్తున్నట్ట? వాళ్ళెలాగూ చేసుకుంటారు. కాస్త చిన్న చిన్న పనులు మగవాళ్ళు కూడా చేస్తే వాళ్లకు తేలిగ్గా ఉంటుంది. సరే పోనీయి, దానిమీద అంత చర్చెందుకు? నువ్విలా చేశావంటే మాత్రం నాకు చాలా కష్టంగా ఉంటుంది సుమా. చెయ్యకపోతే నాకు కష్టంగానే ఉంటుంది. అయితే నేను మీ ఇంటికి ఎప్పుడన్నా వస్తే నా పళ్ళెం నేనే కడుక్కోవాలంటావా? కడుక్కుంటే మంచిది అని నవ్వి, ఇంత చిన్న విషయానికి ఏమిటింత రాద్దంతం రామ్మూర్తి, ఇంకేం సంగతులు లేవా మాట్లాడుకోవడానికి అంటూ నారాయణ ముందు గదిలోకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అంతటితో ఆ గొడవ ఆగింది. వరలక్ష్మి కూడా భోజనం చేసి వంటిల్లు సర్ది బయటికి వచ్చింది. నారాయణ రామ్మూర్తిని ఇంటి సంగతులన్నీ అడుగుతున్నాడు. మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? అన్నిటికీ నూతి నీళ్లే వాడతారా? ఇంటికి అద్దెంత? ఇరుగు పొరుగులు ఎలాంటి వాళ్ళు? కూరగాయలు చవగ్గా దొరుకుతాయా? పాలు ఎలా కొంటారు? రేషన్ బియ్యం సరిపోతాయా? అలాంటి సంగతులన్నిటికీ రామ్మూర్తి జవాబులు చెబుతుంటే వరలక్ష్మి కూడా అక్కడక్కడా కలగజేసుకుంది. నారాయణ వరలక్ష్మితో కూడా చొరవగా మాట్లాడుతూ ఆమె పుట్టినూరెక్కడా, ఎంతవరకు చదువుకుంది, పత్రికలవి చదివే అలవాటుందా, సినిమాలు బాగా చూస్తుందా, పూజలవి చేస్తుందా, రోజు దినచర్య ఎలా ఉంటుంది, పిల్లాడి ఆరోగ్యం బాగుంటుందా, ఇంకా పాలే తాగుతున్నాడా, ఏమన్నా తింటున్నాడా, పిల్లాడికేమన్నా అవసరమైతే డాక్టర్లు ఎవరైనా దగ్గరలో ఉన్నారా అంటూ అడుగుతుంటే వాళ్ళిద్దరూ ఒక్కొక్క ప్రశ్నకి 10 ప్రశ్నలకు సరిపోయేటంత సమాచారం చెప్పుకొచ్చారు. గంటన్నరకు పైగా మాటలతో గడిచింది. మాటల మధ్య రామ్మూర్తి హఠాత్తుగా గుర్తు వచ్చినట్టు, నీకా నాటకాల పిచ్చి తగ్గిందా లేదా అని అడిగాడు నారాయణ్ణి. పిచ్చే అంటావా అని నవ్వి నారాయణ, అయితే అది ఇంకా ఎక్కువైంది, నేనిప్పుడు వచ్చింది కూడా అందుకే అంటూ తన నాటకాల సంగతి చెప్పుకొచ్చాడు. ఈ మధ్య మేం పల్లెటూళ్లలో తిరిగి నిజ జీవితాన్ని చిత్రించే నాటకాలవి వేస్తున్నాం. ఈ చుట్టుపక్కలే ఒక ప్రోగ్రాం సెటిల్ చేసే పని మీద వచ్చాను. ఆశాపురం ఇక్కడికి ఎంత దూరం? బస్సు ఉందా? సైకిల్ మీద వెళ్ళొచ్చా అంటూ అక్కడ ఒక ఆయన్ని కలవాలి. అక్కడికే డైరెక్ట్గా వెళ్ళాలనుకున్నాను గాని నిన్ను చూసి కూడా చాలా కాలం అయింది. ఒకసారి చూడాలని బుద్ధి పుట్టింది అన్నాడు. మంచి పని చేశావు, ఇలాగైనా ఒకసారి వచ్చావు అన్నాడు రామ్మూర్తి సంతోషించి. నాటకాలు వేస్తున్నామని నారాయణ చెప్పిన దాని గురించి చాలా సందేహాలు వెలుబుచ్చాడు రామ్మూర్తి. నారాయణ తన జవాబులన్నీ చెప్పాడు. మీ నాటకాలు ఒకసారి చూడాలండి అంది వరలక్ష్మి. ప్రోగ్రాం ఏ రోజు ఉండేది నేను రాస్తాను, మీ ఇద్దరూ తప్పకుండా రావాలి. రామ్మూర్తి, నువ్వేదన్నా ఒక వేషం వెయ్యరాదోయ్. రామ్మూర్తి సిగ్గుపడుతూ, మంచివాడివే, నాకేం చేతవుతుంది అన్నాడు. అలా అనుకోలే, నిన్ను వదిలిపెట్టంలే ఈసారి. 11 అవుతున్నట్టుంది, పడుకోండిక, నేను కొంచెంసేపు రాసుకోవాలి. ఆ గదిలో మడత మంచం ఉన్నట్టుంది కదూ అని లేచాడు నారాయణ. లక్ష్మి, పక్క వెయ్యి అని రామ్మూర్తి ఆజ్ఞాపించగానే వరలక్ష్మి అలమార్లోంచి 2 దుప్పట్లు తీసి మడత మంచం మీద పక్క వేయడానికి వెళ్ళబోయింది. నారాయణ వరలక్ష్మి చేతిలో దుప్పట్లు తీసుకుని, నేను వేసుకుంటాను, మీరు లైట్ తీసేసి పడుకోండి అని తన సంచి అవతలి గదిలోకి పట్టుకెళ్ళి మధ్య తలుపు దగ్గరికి వేసి మంచం మీద పక్క వేసుకుని రాసుకుంటూ కూర్చున్నాడు. ఇంకా ఉంది.